దేశము పరలోక పౌరులము, మనము పరలోక పౌరులము. నాది నాదంటూ నాకెదురే లేదంటూ అత్యాశకు పోనే పోవద్దు. ఓ పేదోళ్ళ నోళ్ళు కొట్టొద్దు. ఈ సంపదల్ ప్రభును చేర్చునా, ఈ కోర్కెలు జీవమిచ్చునా. ఈ సంపదల్ నిన్ను ప్రభును చేర్చునా, ఈ కోర్కెలు నిత్య జీవమిచ్చునా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాలుడుగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి రావడం అనేటువంటి జరిగింది. ఆయన ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఒక ఇంటిలో ఉన్నారని చెప్పేసి చెప్తారు. సో మనం ఆ ఇంటి దగ్గరికి అన్నట్టుగా మనం వెళ్తున్నాం. అక్కడ దాని మీద ఒక చర్చ్ కూడా కట్టబడింది కనుక ఒక ఈ కాప్టిక్ చర్చ్ అయినటువంటి రీతిగా ఉన్నటువంటిది కనుక గ్రీక్ ఆర్థడాక్స్ సంబంధించినటువంటిది. ఆ చర్చ్ దగ్గర మనం లోపలికి వెళ్ళి మనం చూస్తాము. మనము పరలోక పౌరులము. ఓ సోదరి, ఓ సోదరా, ఓ సోదరి, ఓ సోదరా. ఈ స్థలంలో మోషే ఫరో యొక్క రాజు యొక్క కుమార్తెకు దొరికినందు చేత నీళ్లలో నుంచి తీయబడినటువంటి వాడికి మూసా అనేటువంటి రీతిగా పేరు పెట్టి అతను ఇక్కడ కనుగొనడం అనేటువంటి జరిగింది. వాళ్ళందరూ కూడా హోలీ ల్యాండ్ టూర్ అనేటువంటి మనం ముగించుకుని ఉన్నాం. కైరోలో మన విమానాశ్రయానికి వాళ్ళందరూ కూడా పైకి వెళ్తూ ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి 16వ తేదీన మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బయలుదేరి మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుని తన యొక్క కృపను మన పట్ల కనపరిచాడు. ఆరోగ్యంగా వచ్చినాడు. వాస్తవానికి చెప్పాలంటే నిజానికి కొంతమంది బలహీనపరచబడినటువంటి పరిస్థితులు వచ్చినా ఉన్నంత మటుకు అందరూ కూడా మళ్ళీ ఆరోగ్యవంతంగా ఉండడం జరిగింది. క్షేమంగా మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతున్నాం కనుక కైరోలో సాయంకాలం 6 గంటల సమయం పుడిది. సో 6 గంటల సమయంలో మన వాళ్ళందరూ కూడా ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఒమాన్ ఎయిర్వేస్ ద్వారా బయలుదేరుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కువ మనకు కనబడి ఎవరైనా వచ్చి మన
పాస్పోర్ట్ ఉన్నవారు వెంటనే ఈ క్రింది నంబర్లలో సంప్రదించండి. 7702777787, 7702774477.